దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మరి మీ అవస్థ చూస్తుంటే మాకు చాలా బాధగా ఉంది. చలిసిపోతుంది కదా. తమ్ముళ్ళు ముందుగానే ప్రిపేర్ అయ్యి వచ్చారు, బెడ్షీట్స్ తెచ్చుకున్నారు. మీరు కూడా ఇంటికి వెళ్ళి తెచ్చుకోండి, ఎందుకంటే మేము 3 గంటలు ప్రయాణం చేసి వచ్చాం. మరి అంత తేలిగ్గా వదులుతాం మిమ్మల్ని? లేదా చలి మంట వేసుకుందాం, కాసేపు మంట దగ్గర కూర్చోవటం, మళ్ళీ రావటం. సో దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారిని ఒక రాత్రి కోర్టుకి తీసుకెళ్తారు. రాత్రి కోర్టుకి తీసుకెళ్ళటం ఏంటి? కోర్టులు పనిచేస్తాయా? పని చేయకూడదు కదా. కోర్టు 5 మూసేస్తారు. కానీ రాత్రి అంతా ఆయన్ని కోర్టులో నిలబెట్టారు. పిలాతు వచ్చాడు, హేరోదు వచ్చాడు కదా. శిష్యులు అక్కడక్కడ తిరుగుతున్నారు దూరంగా, మరి చలి మంట వేసుకుని చలి కాసుకుంటున్నారు. దేవుని బిడ్డలారు, ఆ సన్నివేశం నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. ఒక యవనస్తురాలు వచ్చి పేతుర్ని ఎదిరిస్తుంది. నువ్వు యేసయ్యతోటి ఉన్నవాడు కదా అంటే 3 మార్లు అయినా కాదంటాడు. దేవుని బిడ్డలారా, ఆ భయంకరమైన రాత్రి నాకు గుర్తొస్తుంది ఇప్పుడు మీ అవస్థ చూస్తుంటే. ఏమండి, యేసు ప్రభుని రాత్రి అంతా నిలబెట్టారు ఆ చల్లు. నీ కోసం నా కోసం ఆయన రాత్రి అంతా నిలవబడ్డాడు. అయ్యగారు నన్ను ఎప్పుడు కోటేసుకోండి అంటాడు. ఇప్పుడు అర్థమవుతుంది నాకు కోట్ ఎందుకు వేసుకోమంటున్నాడు. హల్లెలూయా. ఏమండి, 3 వేసుకున్నాను, లోపల ఒక బన్నీ ఉంది, మళ్ళీ షర్టు, దానిపైన కోట్. అయినా కానీ చలి వస్తానే ఉంది. మరి ఈ మధ్యకాలంలో నేను అయ్యగారు హిమాలయ పర్వతాల్లోకి వెళ్ళిపోయాము. ఏమండి, డెహ్రాడూన్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ దాకా విమానంలో వెళ్ళాలి. ఢిల్లీ నుంచి ఇంకా ఉత్తరం వెళ్ళాలి, కొండల్లోకి, హిమాలయ పర్వతాల్లోకి. అక్కడ ఏముంటుంది తెలుసా? మంచు గడ్డలు ఉంటాయి. అక్కడ మంచు కురుస్తూ ఉంటుంది. టెంపరేచర్ మైనస్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, సో ఈరోజు అంశము, దీనులు సాత్వికులు ధన్యులు, వారిని దేవుడు హెచ్చించును, దీవించును, ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మత్తయి సువార్త చూసుకుందాం, 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం చదువుకుందాము. కొండ మీద ప్రసంగం చేస్తున్నాడు యేసు ప్రభు వారు. ఆయన సేవా జీవితంలో మొట్టమొదటి ప్రసంగం చదవండి. చూచి వచ్చిరి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. మిమ్మల్ని చూడగానే ఈ వాక్యం గుర్తొచ్చిందండి నాకు. మీరెంతో దీనులుగా ఉన్నారు, సాత్వికులుగా ఉన్నారు, కాబట్టి దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు, దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ గొప్ప రాజు మన కొరకు దీనుడయ్యాడు, మన కొరకు సాత్వికుడయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం 14 ఏమనుందంటే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడండి? పరలోకం నుంచి వచ్చి దిగి వచ్చి మన మధ్య ఒకనిగా నివసించాడు. నరరూపం ఎత్తాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరి ఈరోజు
జేమ్స్ భాస్కర్ గారు కూడా తన స్వజనుల దగ్గరికి వచ్చాడు. ఆయన వాళ్ళ బాబాయ్ గారిని దర్శించడానికి, ప్రార్థన చేయటానికి, అదే విధముగా మీ అందరినీ కలవటానికి ఆయన దూరదేశం నుంచి వచ్చాడు. హల్లెలూయా. మరి ఈరోజే మేము పెద్ద నాయకుల్ని కలిసాం, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్ని, సైంటిస్టుల్ని. ఏమండి, తర్వాత గుంటూరులో మీటింగ్స్, విజయవాడలో మీటింగ్స్. నేను ఆశ్చర్యపోతున్నాను, ఆయన్ని వదిలిపెట్టి ఆయన మీ మధ్యలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కానీ నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే దేవుని సన్నిధి ఇక్కడ బలముగా ఉన్నది. హల్లెలూయా. దేవుడు మనందరినీ దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సో ఈ విధముగా నేను, జేమ్స్ భాస్కర్ గారు చాలా సంఘాలను దర్శిస్తున్నాం, చాలామంది సేవకుల్ని కలుస్తున్నాం, సందర్శిస్తున్నాము, వారి కోసం ప్రార్థన చేస్తున్నాము, వారిని ప్రోత్సహిస్తున్నాము. దేవుని బిడ్డలారా, మాకు మంచి సందేశం కూడా ఇస్తున్నాడు దేవుడు. ఎక్కడికి వెళ్ళినా మంచి సందేశం ఇస్తున్నాడు. ఆమేన్. ఎవరికి ప్రత్యక్షమవుతాడు దూత? దీనులైన గొర్రెల కాపర్లకు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై ఏమంటాడు? నేడు దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆ పట్టణానికి ఆయన వెళ్ళాడు, నేను వెళ్ళాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అక్కడ చలి ఎట్లుంటుందంటే ఎముకల్లోకి వెళ్ళిపోద్ది. ఫ్యాన్లు వేసుకోలే, మేము ఏసీ వేసుకోలేదు. ఎంతెంత లావు క్విల్టులు ఇచ్చారు, రగ్గులు ఇచ్చారు. అవి వేసుకుని కప్పుకుని పడుకున్నా గజ 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 ఉనిగిపోతున్నాం. ఆ హోటల్ యజమాని పేరు మహమ్మద్. అయ్యా, ఎక్కడేనయ్యా? అదిగోండి, అక్కడే యేసు ప్రభు పుట్టాడు. 1 కిలోమీటర్లు కూడా లేదు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేడు దావీదు పట్టణం మందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువు అయిన క్రీస్తు. ఇంకా నేను ఆత్మలో 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాను. పరిశుద్ధాత్మ దేవుడు ఆ సన్నివేశాలు చూపించాడు. ఆ పశువుల పాకలో మరియమ్మ గుడ్డలు కట్టి ఉంటుంది కదా, ఆ చలి ఆపటానికి. విండ్చిల్ అంటారు. ఆ చలిగాలి వస్తుంది కదా, ఆ చలిగాలిని ఆపటానికి గుడ్డలు కట్టి ఆపి ఉంటుంది. చిన్న మంట పెట్టిందేమో కదా, చలి మంట పెట్టిందేమో ఆ బాలుడైన యేసుకి వెచ్చదనం కోసం. తర్వాత పశువులు ఉన్నాయి అక్కడ కదా. దేవుని బిడ్డలారా, జ్ఞానులు కూడా వచ్చారు, అందరూ వచ్చారు, రాజకీయ నాయకులు అందరూ వచ్చారు, మేధావులు వచ్చారు, అందరూ వచ్చారు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే అక్కడ లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పరలోకం విడిచిపెట్టి ఆయన భూలోకంలోకి వచ్చాడు. దాసుడుగా వచ్చాడు, దీనుడుగా వచ్చాడు, సాత్వికుడుగా వచ్చాడు, మన కొరకు వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడు తెలుసా? నశించిపోయిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని ఉంది. ఆయన వచ్చి మన పాపాన్ని తీశాడు, శాపాన్ని తీశాడు, మరణాన్ని తీశాడు, పేదరికాన్ని కూడా తీశాడు, దారిద్ర్యాన్ని తీశాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మా నాన్నగారు కూడా ఈ ప్రాంతం నుంచే వచ్చాడు. హల్లెలూయా. ఈ ప్రాంతం అంతా సేవ చేశాడు. త్రిప్రాంతకం, వినుకొండ, మార్కాపురం, తర్లుబాడు, రాజమనోహరం గారు. ఇటువంటి పరిస్థితుల్లోంచి ఆయన వచ్చాడు, గొప్ప సేవకుడు అయ్యాడు. మాకు ఎంతో ఉన్నతమైన విద్య ఇచ్చాడు. మమ్మల్ని కూడా ఇతర దేశాలు పంపించాడు. నాకు ఇంగ్లీష్ నేర్పించాడు, ఆటలు నేర్పించాడు, కష్టపడి పనిచేయాలని నేర్పించాడు, అందరితో మంచిగా ఉండాలని నేర్పించాడు. దేవుని బిడ్డలారా, దీనులైన వారు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకొనెదరు. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా,
మరి నేను జేమ్స్ పాస్టర్ అయ్యగారు మరి చాలా ప్రదేశాలు వెళ్ళాలని ఆశపడుతున్నాం. మీరు మా కోసం ప్రార్థన చేయండి. ఈరోజు ఒక స్నేహితుడిని కలిస్తే ఆయన అంటున్నాడు, మా అన్నయ్య గారు బ్రెజిల్లో ఉన్నాడు అంటున్నాడు. ఆయన చర్చి ఫాదర్ ఆయన. ఆయన స్నేహితుడేమో రేపు పిడుగురాళ్ళు వస్తున్నాడు. మేమేమో ఇక్కడికి వచ్చాము, ఇక్కడ అరణ్యంలో మీతో ఇరుక్కుపోయాము. మళ్ళీ గుంటూరు వెళ్ళి ఎట్లా తీసుకొస్తాం ఆయన్ని? తీసుకురాలేం కదా 200 కిలోమీటర్లు. సరే, ఈలోపు ఇంకొక డాక్టర్ గారు మరి పిడుగురాల్లో పని చేస్తారు, ఉద్యోగం ఉంది ఆయనకి. ఆయన గుర్తొచ్చాడు. ఆయనకి ఫోన్ చేస్తే, అయ్యా ఇట్లాగా మరి సైంటిస్ట్ గారు రావాలి, మీరు కొద్దిగా ఆయన డ్రాప్ చేయగలరా అంటే, తప్పకుండా డ్రాప్ చేస్తామన్నారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, మరి ఈ విధముగా 100 మంది సేవకులతో స్టార్ట్ చేస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇంకొక 0 యాడ్ చేయండి. 100 పక్కన ఇంకొక 0 అంటే ఎంతమంది అవుతారు? 1000 మంది అవుతారు. 1000 మంది అంటే 2 రాష్ట్రాలు వెళ్ళాలి, తెలుగు మాట్లాడే రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఏమండి, మరి ఉట్టి చేతుల్లో వెళ్ళలేంగా, వాళ్ళకి బహుమతులు ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి కదా. ప్రార్థన చేస్తున్నాం. ఈలోపు ఇంకొక ఎమ్మెల్యే ఫోన్ చేశాడు, మీరు వచ్చి మా కోసం ప్రార్థన చేయాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి అంటే, నేను అయ్యగారు వెళ్ళి ప్రార్థన చేశాము. మేము వాక్యం చెప్తుంటే వాళ్ళ హృదయాలు దేవుడు కదిలించాడు. దేవుని బిడ్డలారా, తెరవబడ్డాయి, వాళ్ళ మనోనేతలు తెరవబడ్డాయి. అయ్యగారు మీరేంటి ఇట్లా వాక్యం చెప్తున్నారు, మీరిద్దరు ఏంటి ఆ రెఫరెన్స్లు? మరుగైన వాటిని దేవుడు బయటకు తీసుకొస్తాడని అయ్యగారు రెఫర్ చేశాడు. ఆ బంగారం ఎక్కడ ఉంటుందండి? భూమిలో దాక్కుని ఉంటుంది కదా. ఆ తవ్వకాల్లో బయటపడుద్ది. ఇక్కడ బంగారం పడుద్దంటే ఆయన షాక్ అయిపోయాడు, స్టన్ అయిపోయాడు ఆయన. తర్వాత నేను చెప్పాను, హగ్గయి రాసిన పుస్తకంలో, ఏమండి సేవకులు జాగ్రత్తగా వినండి, 15 నిమిషాల్లోనే మొత్తం చెప్తాను వాక్యం అంతా, అన్ని సబ్జెక్ట్ కవర్ అయిపోవాలి. వెండి నాది, బంగారం నాది, ఇదే యెహోవా వాక్కు అంటే ఆయన షాక్ అయిపోయాడు. దేవుని బిడ్డలారా, మరి ఆయనకి దుబాయ్లో వ్యాపారాలు ఉన్నాయి, సింగపూర్లో వ్యాపారాలు ఉన్నాయి. ఆయన తలుచుకుంటే మమ్మల్ని ఎంతో దీవించగలడు, ఆశీర్వదించగలడు. దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇంత లోపలికి నేను ఎప్పుడు రాలా. కారు వెళ్తుంది, జిల్లా బోర్డులు మారిపోతున్నాయి. పల్నాడు అయిపోయింది, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం. ఏమండి, ఇంకా ముందుకెళ్తే ఏమొస్తుంది? కొండలు కనపడుతున్నాయి, చుట్టూరు కొండలు, లోయలు. ఏమండి, మార్కాపురం జిల్లా నెక్స్ట్ వెళ్తే. దేవుని బిడ్డలారా, దీనులైన మీరు ధన్యులు, సాత్వికులైన మీరు ధన్యులు. దేవుడు మిమ్మల్ని తప్పకుండా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. బై వే ఆఫ్ ప్రాఫెసీ, ఈసారి మేము వచ్చేసరికి ఈ మందిరం ప్రతిష్ఠ కూడా అయిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. స్లాబ్ పడిపోతుంది, ఫ్లోరింగ్ అయిపోతుంది, పెయింటింగ్లు అయిపోతాయి, ఎలక్ట్రిక్లు అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. చూడటానికి కానీ చాలా చూడటానికి ఏమనిపిస్తుంది? నమ్ముట నీ మట్టుకైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం. అయ్యగారు కూడా తప్పకుండా లెగుస్తాడు. మీ అయ్యగారు, పాస్టర్ గారు, నేను ప్రార్థన చేశాను. స్వస్థత వరం కలిగిన దైవజనుడు. ఆమేన్. నువ్వు కూడా రైట్ రా. నీ పేరేంటి? గాడ్ విల్ ఆల్సో బ్లెస్ యూ. ఓకే, దగ్గర రా. దిస్ ఇస్ ప్రాఫెసీ. గుర్తుపెట్టుకో, 5 ఏళ్ళలో నువ్వు ఎక్కడుంటావో సాక్ష్యం ఉన్నారు వీళ్ళందరూ. ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, బొల్లాపల్లి. ఆమేన్, ఆమేన్. కళ్ళు మూసుకుందాం, కూర్చో, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి,
యేసయ్య మీకు వందనాలు, ఈ సమయం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. సాత్వికులైన మీరు ధన్యులు, దీనులైన మీరు ధన్యులు. మిమ్మల్ని నేను హెచ్చించేదను, మిమ్మల్ని దీవించేదను, ఆశీర్వదించేదను అని మీరు మాట్లాడుతున్నారు తండ్రి. బిడ్డలను మీరు ప్రేమిస్తున్నారు తండ్రి. అయ్యా తండ్రి, దూర ప్రాంతం నుంచి మమ్మల్ని ఇక్కడికి నడిపించారు. జేమ్స్ భాస్కర్ గారికి ఇచ్చిన మంచి మనసును బట్టి మీకు వందనాలు. అయ్యా మీ దాసుడైన కృపాగారావు గారిని మీరు స్వస్థపరిచారు తండ్రి, మీకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. క్రిస్మస్ ఆనందాన్ని వారికి అనుగ్రహించండి. అనేకులతోటి ఈ క్రిస్మస్ సందేశం పంచుకోవడానికి సహాయం చేయండి తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడదాం. హల్లెలూయా. థ్యాంక్ యూ పాస్టర్ గారు.